ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈరోజు శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుక రాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో ఆలయ సేవకులు బండారు కామరాజు తమ ఆలయ కమిటీ సేవకులతో కలిసి 400 మందికి అన్నదానం నిర్వహించారు. మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునే వివిధ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం మహిళలచే కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద దాతల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు బండారు కామరాజు సమక్షంలో తమ ఆలయ సేవకులతో కలిసి 400 మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు. శ్రీ విజయదుర్గాదేవి నమో నమః. మెండపేట శ్రీ రైతు బజార్ దగ్గర ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఉదయమే సుప్రభాత సేవ, పూలాలంకరణ సేవ, అమ్మవారికి పంచామృత అభిషేకము, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు పంచిపెట్టడం జరుగుతున్నది. అలాగే మధ్యాహ్నం సమయంలో భక్తులిచ్చిన ధనసాకలతో వారము 400 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆలయంలో జరిగే ఈ దైవ కార్యక్రమానికి అందరూ కూడా అమ్మవారి ఆలయం జరిగే దైవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి యొక్క దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. అలాగే అమ్మవారి ఆలయంలో ప్రతి వారము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. సకల కోటి జీవరాశులకు అన్నమే మూలాధారము. కావున ఎవరైనా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు అనగా పెళ్లి రోజులకు కానీ పుట్టినరోజులకు కానీ ఇతర శుభకార్యాలకు ఎవరైనా అన్నదానం చేయాలనుకున్న వారు ఒక వారం ముందుగానే ఆలయ వద్ద పూజారిగా తెలియపరిచి అమ్మవారి ఆలయంలో జరిగే అన్నదానానికి సహకరిస్తారని మరీ కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గాదేవి నమో నమః. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.